పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మంచు మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్తో ఈ సినిమా అయితే తెరకెక్కుతుంది. మైథాలాజికల్ జోనర్లో ఈ సినిమా నిర్మింపబడుతుంది. నార్త్ నుంచి సౌత్ దాకా ఫేమస్ ఫేసెస్ అందరూ ముఖ్య పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో శివయ్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. అలాగే పార్వతీదేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక్కో ముఖ్య పాత్రకు సంబంధించి ఒక్కొక్క ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా పార్వతీదేవి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఆ పార్వతీదేవి పాత్రను అయితే కాజల్ పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పార్వతీదేవి ఫస్ట్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. చాలా మంది నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లుక్ అయితే ఫస్ట్ లుక్ పార్వతీదేవి ఫస్ట్ లుక్ కన్నప్ప మూవీకి సంబంధించి అయితే వివాదాస్పదమైంది. కారణం ఏంటంటే క్యాజువల్ గా ఎలా ఉన్నారో కాజల్ అలానే ఫస్ట్ లుక్ లో కూడా కనిపిస్తున్నారు అని అయితే చాలా మంది తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే కూడా చాలా సినిమాల్లో దేవుళ్ళ పాత్రలని సామాన్య మనుషుల్లా చూపిస్తున్నారని నెటిజన్లు అయితే చాలా వ్యతిరేకత చూపించారు. ఇప్పుడు దాంట్లో ఈ సినిమాలో కూడా పార్వతీదేవికి బొట్టు లేదు, అసలు బొట్టు ఉందా లేదా అన్నట్టు కనిపిస్తుంది అని అయితే చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెంటనే ఈ పోస్ట్ డిలీట్ చేసి మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టుకోండి, కానీ ఈ ఫస్ట్ లుక్ అయితే బాగాలేదు, కించపరిచే విధంగా ఉంది దేవుళ్ళను అని అయితే చాలా మంది అయితే వారి యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. గతంలో చూసుకుంటే ఆదిపురుష్ సినిమాలో కూడా ముఖ్యంగా రావణ్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ అసలు రావణుల్లా ఎక్కడా కనిపించలేదు, అంత పవర్ఫుల్గా లేడు, మొత్తం గ్రాఫిక్స్లో చూపించారు అనే విధంగా అయితే అప్పుడు సినిమా ప్రేక్షకులు అయితే వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహావీరుడు ఆంజనేయుడు పాత్ర కూడా చాలా సౌమ్యంగా కనిపించి అంత పవర్ఫుల్గా లేదు, లుక్ కూడా సింపుల్గా ఉంది అని అయితే సినిమా ప్రేక్షకులు అయితే చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా రాముడి పాత్ర పోషించిన ప్రభాస్ లుక్ కూడా కొన్ని సీన్లలో అయితే చాలా సింపుల్గా ఉంది. అసలు సినిమా అంటే రాముడు అంటే వీరుడిగా ఉన్నప్పుడు వీరులా చూపించాలి, సౌమ్యుడిగా ఉన్నప్పుడు సౌమ్యుడిలా చూపించాలి, కానీ ప్రతి సీన్లో కూడా అంత వీరత్వం కనిపించలేదు. యుద్ధంలో కూడా కొన్ని సీన్లలో అయితే అసలు రాముల్లా కనిపించలేదు ప్రభాస్ లుక్ అని అయితే అప్పుడు రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాని చూసి చాలామంది సినిమా ప్రేక్షకులు అయితే చెప్పిన పరిస్థితి. తర్వాత కల్కి సినిమాలో కూడా కర్ణుని పాజిటివ్గా చూపించారు. పురాణాల్లో చూస్తే అప్పుడు కర్ణుడు దుర్యోధనతో ఉంటారు. వాళ్ళు విలన్లుగా అప్పట్లో అందరూ కథలు చిన్నప్పటి నుంచి కథలుగా చదువుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో కర్ణుని పాజిటివ్గా చూపించారు అని అయితే కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు అయితే వెలిబుచ్చారు. మరి ఇప్పుడు కూడా ఇలా అంటే మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు అలాగే మన తాతమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ ఎలా అంటే చెప్పేవారు, ఎలా అంటే దేవుళ్ళు అంటే చాలా పవర్ఫుల్, వాళ్ళకి చాలా శక్తులు ఉంటాయి, వాళ్ళ ఫోటోలు కూడా ఇళ్లలో తీసుకొచ్చుకొని పూజలు చేస్తాము, ప్రతిరోజు ఒక్కో దేవుణ్ణి పెట్టుకొని ఒక్కో రకంగా మనం ఆ రోజు పూజించుకుంటాము, కళ్ళు మూసుకొని స్మరించుకుంటాము. అలాంటి వాళ్ళని అంత అద్భుతంగా ఆ రూపాలు ఉండే వాళ్ళని మన కళ్ళ ముందే ఫోటోలలో కనిపించే వాళ్ళని ఈ విధంగా సింపుల్గా చూపిస్తున్నారు. అంటే మనం ఇమాజినేషన్ చిన్నప్పుడు కథలు చెప్తున్నప్పుడు వాళ్ళు మన తాత వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళైనా కథలు చెప్తున్నప్పుడు మన ఇమాజినేషన్ చాలా పెద్దగా ఉండేది. వాళ్ళు కిరీటాలు పెట్టుకొని అలా సింహాల మీద పులుల మీద వెళ్ళేవాళ్ళు దేవతలు అని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ లుక్ చూసుకుంటేనేమో హిమాలయాల్లో మంచు పర్వతాల్లో పార్వతీదేవి తల్లి బండరాయి పైన కూర్చోవడము సింపుల్గా, అంటే పార్వతీదేవి అంటే మహాకాళి, అంటే ఇక్కడ షాడోలో వెనకాల చూసుకుంటే మహాకాళి రూపం అయితే కనిపిస్తుంది, కానీ ఆ పవర్ఫుల్నెస్ అయితే లుక్లో కనిపించట్లేదు. అంటే ఒకవేళ ఆ పవర్ఫుల్నెస్ ఫస్ట్ లుక్గా రిలీజ్ చేస్తే బాగుంటుంది. అంటే మహాకాళి రూపం అంటే రాక్షసులు సైతం భయపడిపోయేలా ఉంటుంది లుక్ పార్వతీదేవిది, అలా కనిపించాలి, కానీ చాలా సింపుల్గా చూపించారని చాలామంది నెటిజన్లు అయితే అభిప్రాయపడ్డారు. ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని వారి యొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమా పాటల రచయిత అనంత్ శ్రీరామ్ జనవరి 5వ తారీఖు జరిగిన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని జరిగిన హైందవ శంఖారావం సభలో కూడా తీవ్ర వ్యతిరేకతలు గుప్పించాడు. కొన్ని సీన్స్ కావాలని తెలుగు సినిమా పరిశ్రమలో కావాలని పెడుతున్నారు, దేవుళ్ళను తక్కువ చేసినట్టు చూపిస్తున్నారు, ముఖ్యంగా కర్ణుడి పాత్రను హైలైట్ చేసి చూపించారని అందరి ముందు సభలో చెప్పడం జరిగింది. కేవలం కలెక్షన్స్ కోసమే, డబ్బులు దండుకోవడానికి కోసమే దేవుళ్ళను తక్కువ చేసి చూపిస్తున్నారు, సామాన్య మానవుల్లా చూపిస్తున్నారు. అంటే అవసరం
లేని దానికంటే ఎక్కువగా తక్కువ చేసి చూపిస్తున్నారని అయితే చెప్పడం జరిగింది. గతంలో కూడా నన్ను ఒక సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక టెక్నీషియన్ ఈ విధంగానే నాకు అడిగాడు, ఈ విధంగా పాట రాయమని. అప్పుడు నేను రాయనని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా దేవుళ్ళని తక్కువ చేసినట్టు ఎవ్వరు రాయమన్నా నేను వారికి పాటలు రాయనని అనంత శ్రీరామ్ కూడా హైందవ శంకరవం సభలో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇకనైనా అంటే కావాలని కాకుండా, అంటే కొంతమంది తెలియకుండా జరిగిందని మీడియా ముఖంగా వచ్చి మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది. దర్శకులు, నిర్మాతలు, క్యారెక్టర్ చేసిన వాళ్ళు మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారో అయితే తెలియట్లేదు. ఇకనైనా దేవుళ్ళను దేవుళ్ళలానే చూపించండి, పవర్ఫుల్గా. వాళ్ళకి శక్తులు లేవు, వాళ్ళు సామాన్య మానవులే అన్నట్టు మాత్రం చూపించకండి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.